ఒకడేమో 2030 కల్లా భారతదేశాన్ని హిందూ దేశంగా చేస్తామంటాడు. ఇంకోడేమో 2035 కల్లా భారతదేశం ఇస్లాం దేశంగా మారిపోతుందని చెప్పేసి భయపెడతాడు. ఇంకొకడు రెండో రాకడ రక్షకుడే శిక్షకుడై వస్తాడు. 2030 కల్లా దేశం మొత్తం క్రైస్తవంతో నిండిపోతుంది అంటాడు. అరే బుర్ర తక్కువ స్వార్థపరులారా, రానున్న కాలంలో భయంకరమైనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి. 2030 2040 కల్లా 2040 కల్లా ఈ భూమి ఉష్ణోగ్రత 58 నుండి 60 డిగ్రీలకు పెరగబోతుంది. మీ హైందవ వీరులు, క్రైస్తవ వీరులు, మీ ఇస్లాం వీరులు, మీ మత రాజ్యాలు ఏర్పాటు చేయడానికి శివాల కుప్పలు తప్ప మనుషులు అనేవాళ్ళు మిగిలే ఉండేటువంటి పరిస్థితి ఉండదు. పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి లేదు, కొనుక్కొని తాగితే తప్ప తాగడానికి నీరు మిగలదు. అయితే అతి వర్షాలు లేకపోతే వర్షం లేనటువంటి పరిస్థితులు, బగబగమండే ఎండలో నిలబడడానికి నీడనిచ్చడానికి ఒక చెట్టు మిగలదు. తినే తిండి మొత్తం పురుగు మందుల మయం. భూమి మీద ప్లాస్టిక్ పొరలుగా పేరుకపోతూ ఉంది. నదులు మొత్తం మురుగు కాలువలుగా మారుతూ ఉన్నాయి. సముద్రాలన్నీ మృత్యు కుహారాలుగా మారుతున్నాయి. కొత్త జబ్బులు, క్యాన్సర్లు, వైరస్లు, ఏ వైరస్ వచ్చేదంటే ఎంతమంది చత్తారో కూడా తెలియదు. ఇంకో 10 సంవత్సరాల్లో ఈ దేశమే కాదు, ధ్రువ ప్రాంతాల్లో మంచు కొండలు కరిగి ఈ భూమి మీద 40% నాగరికత అంతరించబోతుంది. తుఫానులు, భూకంపాలు, పేదరికము, ఆకలి, అంటురోగాలు అంటూ ఈ ప్రపంచం మొత్తం సర్వనాశనం కాబోతుంది. అంతా నాశనం అయిన తర్వాత, అందరూ సచ్చిన తర్వాత ఇంకెక్కడ ఏర్పాటు చేస్తారా మీ మత రాజ్యాలు? ఇంకా ఎవరి కోసం మీ దేవుడి రాజ్యాలు? మన బిడ్డలు, వాళ్ళ బిడ్డలు హాయిగా సుఖంగా బతకాలంటే కావాల్సింది మతాలు కాదు, దేవుళ్ళు అంతకన్నా కాదు. వ్యర్థాలు లేనటువంటి భూమి కావాలి, స్వచ్ఛమైన గాలి కావాలి, కలుషితం లేని నీరు కావాలి. మీ తరువాత తరాల మనసుల్లో విద్వేషపు విషబీజాలు నాటడం మాని అందరూ కలిసి కనీసం ఒక చెట్టునైనా నాటండి. అందరూ కలిసి కనీసం ఒక మొక్కనైనా నాటండి. శ్మశానాల మీద మతరాజ్యాల నిర్మాణం కోసం కాదు, సాటి మనుషుల పట్ల ప్రేమభావం, సమభావం కలిగిన నవ నాగరికతను నిర్మించడం కోసం ఆలోచించండి. మతాలకు పుట్టిన వాళ్ళలా కాకుండా మనుషులకు పుట్టిన వాళ్ళుగా ఆలోచించండి. మనుషులకు పుట్టిన వాళ్ళుగా జీవించండి. మానవ జాతిని కాపాడడం కోసం ప్రయత్నం చేయండి.